దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఇండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు గారు దేవుని సేవ చేస్తూ ఆయా ప్రాంతాలు, ఆయా ప్రదేశాలు ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు, ఆయా ప్రదేశాలకు సువార్త ప్రకటించడానికి వెళుతున్నప్పుడు అనేక సందర్భాలలో దేవుడు వారితో ఉండి చాలా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అనేక సూచక్రియలు చేస్తూ వచ్చాడు. బైబిల్లో రాయబడిన వాక్యం సత్యం అని దేవుని సేవకులు దేవుని గురించి చెప్తున్న మాటలు 100కి 100 పాళ్ళు సత్యం అని వారు నిరూపిస్తూ ప్రజలకు రుజువు చేస్తూ ప్రభు కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు, అదృశ్య స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. అట్టి కృపగల దేవుడు చేస్తున్న కార్యాలను మనం గమనిస్తూ ఇక్కడ చదివిన లేఖన భాగాలు చూస్తే పౌలు లుస్త్రా అన్నది ఒక పట్టణం లేక పల్లె అనుకోండి, ఊరి పేరు లుస్త్రా. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఆ మీటింగ్లో అనేక జనులు వచ్చారు. వందల కొలది కావచ్చు, వేల కొలది కావచ్చు. ఎందుకంటే పౌలు పరిచర్య అన్నది ఒక అద్భుతమైన పరిచర్య. దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నాడు పౌల్ని. ఆయన చేతుల్లో కక్కులు పెట్టిన నురిపిడి మానుగా వాడుకున్నాడు. పౌలు గారు చేస్తున్నటువంటి సేవ అంతటిలో కూడా మరి ఎక్కడ చూసిన కార్యాలు జరుగుతాయని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లుస్త్రలో అనేకులు కూడుకున్నారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, సరే ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది బాగుపడ్డారు అన్నది అది దేవుని సంకల్పం. ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడిన ఒక మాట, ఒక మనిషి మాట. అక్కడ ఒకడు బలహీనమైనటువంటి పాదములు గలవాడు, పుట్టినది మొదలుకొని నడవలేక కుంటివాడయిండి కర్రలేసుకొని నడుస్తున్నాడు, ప్రాకులాడుతూ ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు, ప్రాకుతున్నాడో నాకు తెలియదు. వాక్యంలో స్పష్టంగా అతని గురించి అతడు బలహీన పాదములు గలవాడు అని చెప్తున్నాడు. ఈ బలహీనమైన పాదములు గలవాడికి, నడకలేని వాడికి దేవుని యొక్క మాటల మీద దృష్టి పడింది. దేవుని మాటలు పౌలు చెప్తుండగా ఆ మాటల మీద చక్కని దృష్టి పడింది. అంటే అతడు దేవుని సేవకుడు చెప్పుచున్న మాటలను వింటున్నాడు అని రాయబడింది. వినడం అంటే ఊరికి కూర్చొని వినడం కాదండి. చాలామంది దేవుని వాక్యం వింటూ వింటూ పాస్టర్లకు మార్కులు వేస్తూ ఉంటారు. ఈయన ఇలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఆయన భలే చెప్పాడు, ఈయన అద్భుతంగా చెప్పాడు, ఆహా ఓహో ఇలా చెప్పాడు, మేము ఎప్పుడూ వినలేదు, అంత బాగా చెప్పాడు. ఇవన్నీ మన పొగడ్తలు, మన ప్రశంసలు, మన బిరుదులు
ఏం అవసరం లేదు. వాక్యం ఎందుకు వినాలి అన్నది వినేవాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ముందు. వాక్యం ఎందుకు చెప్పాలి అన్నది అది మేమేసుకోవాల్సిన ప్రశ్న. దేవుని సేవకులుగా వాక్యము అన్నది ఎందుకు చెప్పాలి అన్నది మేము ప్రశ్నించుకొని, వాక్య ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదా, వాక్యం చెప్పడానికి యోగ్యనా కానా, వాక్యము చెప్పటం వలన అనేకులు దేవుని మాటలు విని బాగుపడతారు, దైవ కార్యం జరుగుతుంది, రక్షణ కార్యం జరుగుతుందని మా జీవితాల్లో మేము ప్రశ్న వేసుకుని వాక్యం ఎందుకు చెప్పాలో, దేని కొరకు దేవుడు వాక్యం చెప్పిస్తున్నాడో అది మేము సరి చేసుకొని సిద్ధపడవలసిన విషయం. వాక్యం చెప్పడానికి ఎంత సిద్ధపాటు అవసరం అంటే, అది వాక్యం చెబుతున్న నా జీవితంలో నాకు మాత్రం అర్థమవుతుంది. మోకాళ్ళ మినబడి గొజాడి తండ్రి, ప్రజల హృదయం నీకు తెలుసు, ప్రజల మనస్సు నీకు తెలుసు, ప్రజల యొక్క అవసరతలు నీకు తెలుసు, ప్రజల బాధలు, హృదయపు వేదన నీకు తెలుసు, ప్రజల రక్షణ అవసరత మీకు తెలుసు, ప్రజల్లో తాండవిస్తున్న పాపం మీకు తెలుసు. వీటన్నిటికీ విరుగుడు నీ వాక్యమే కదా, విజయం నీ వాక్యమే కదా. నాకు తెలియదు తండ్రి ఏం చెప్పాలో, నాకు అర్థమవునట్లు చెబితే వాక్యాన్ని నేను వాళ్ళకు చెబుతాను తండ్రి అని ఎంత సిద్ధపాటో. ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి సభల కోసం, వాక్యాలు చెప్పడం కోసం అనేక దైవజనులండి. అంటే కొంతమంది కొన్ని రకాలుగా వాక్యాలు సిద్ధపడతారనుకోండి. ఆ పుస్తకం చదివి, ఈ పుస్తకం చదివి, ఆ పెట్టె కథలు, ఈ బుర్ర కథలు, అవి ఇవి తీసుకొని ఏవో సిద్ధపడతా ఉంటారు. అనేక మంది భక్తులు ఒక ఆయన వాక్యం చెప్పడానికి 7 గంటలు ప్రార్థన లేనిది ఎప్పుడు వాక్యం చెప్పడంట. ఆయన 7 గంటలు ప్రార్థన చేస్తాడట. ఇంకొక ఆయన 3 గంటల సేపు ఆ ప్రార్థన స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ తదుపరి వాక్యం చెప్తాడట. ఈ విధంగా మా జీవితంలో ఎన్ని గంటలు మేము ప్రార్థన చేసుకుంటే దేవుని వాక్యం బయలుపరచబడుతుందో, దేవుడు చెబుతాడో దాన్ని మీకు చెప్పాలి. అది మా సిద్ధపాటు. వాక్యం ఎందుకు వినాలి అన్నది తల్లులారా, సోదరులారా, యవన బిడ్డలారా కొంచెం మనసు పెట్టండి. వాక్యము ఎందుకు వినాలి అన్నది ప్రశ్న వేసుకోకుండా నువ్వు వాక్యం విన్నట్లయితే ఫలితం లేదు. ఫలితము లేదు. ఏదైనా చేసేటప్పుడు, తినేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చూచేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఓ చక్కని ఆలోచన అవసరం. దేవుని వాక్యమును ఎందుకు వినాలి, వినుట వలన ప్రయోజనం ఏమిటి, వినుట వలన వచ్చేదేమిటి, వినుట వలన కార్యసిద్ధి ఏం జరుగుతుంది, ప్రశ్న వేసుకొని వినడానికి సిద్ధపాటు ఉండాలి. నేను వినేటప్పుడు మనసును గలిబిలి చేసుకోకుండా, హృదయాన్ని గలిబిలి చేసుకోకుండా, దైవ సేవకులు చెప్పే వాక్యం మీద ఏకాగ్రత కలిగి మంచిగా హృదయాన్ని పెట్టి మనసంతా అక్కడ పెట్టి ఒక్క నిమిషం కూడా నేను మిస్ చేసుకోకుండా దేవుని వాక్యం వినటం వలన ఎన్నో సంగతులు నేను తెలుసుకుంటాను, ఎన్నో దేవుని గురించి నేర్చుకుంటాను. దేవుని యొక్క మహత్తరమైన ఆ శక్తి ఏమిటో, ఆ యొక్క ప్రజెన్స్ ఏమిటో, ఆయన తేజస్సు ఏమిటో, ఆయన తేజ మహిమ ఏమిటో, ఆయనను ఎలా ప్రార్థన చేయాలో, ఆయన ద్వారా ఎలా ఏం పొందుకోవాలో వాక్యం ద్వారానే నేను నేర్చుకుంటాను. వాక్యం వినటం వలన ఇంకా ఇంకా నా జీవితంలో ఆరోగ్యం కుదట పడుతుంది, ఆశీర్వాదాలు అందుకుంటాను, మానసిక వేదన నుండి బయటపడతాను. వినేటప్పుడే దేవుడు నా పట్ల కార్యం చేయొచ్చు, వింటున్నప్పుడే నా మీద దేవుని యొక్క ఆత్మ దిగవచ్చు. కాబట్టి వాక్యం వినడానికి చాలా సిద్ధపాటు. అక్కడ రాయబడిన మాట, అతడు పౌలు చెప్పుచున్న మాటలను వినుచుండెను. పౌలు స్టైల్ చూడలేదు, పౌలు గారు ఇంకోటి చూడలేదు. దేవుని వాక్యం వెలబడుతుంది. ఒక పాస్టర్ గారి నోట, ఒక దైవదాసు నోట వాక్యం బయటకు వస్తుందంటే 100%కు 100% ఎవరో ఇక బాగుపడబోతున్నారు. ఎవరైతే వాక్యం మీద ఏకాగ్రత కలిగి
మనసు పెట్టి మనసంతా పెట్టి వింటుంటారో వారి జీవితంలో ఆ రోజే గొప్ప విడుదల వారికి జరగబోతుందన్న సత్యం వినేవాళ్ళు గ్రహించాలి. అవునండి, అది మనుషుల మాటలు కావు, లోకంలో ఉన్న మాటలు కావు, సర్వోన్నతుడైన దేవుని మాటలు. ఆయన మాటల్లో గొప్ప శక్తి దాగి ఉంది. నాతో ప్రభు అన్నాడు ఒక మాట, సేవకు వచ్చే దినాల్లో. నేను సేవకు వెళ్ళి సేవ చేస్తానా చేయలేనా, బాబోయ్ నాకంత తెలివి లేదు, అంత గొప్ప చదువు లేదని ఆశ అయితే ఉందండి. సేవ చేయాలని ధైర్యం సరిపోవట్లేదు. చక్కగా మాట్లాడుతానో లేదో, నాకు సరైనటువంటి భాష వస్తుందో లేదో, నీట్గా బైబిల్ కాలేజ్ చదవాలి కదా, ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో ఏమో, ఇదంతా అనుకోవడం కాస్త ఎనిక్కి. ప్రభు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పాడు, నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను, నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను, నువ్వు వెళ్ళు, నువ్వు ఆలోచించొద్దు, వెళ్ళు, నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. ఆయన మాటలు ఎలాంటివి? అమ్మో బాబోయ్, యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు ఆయన నా కడుపులో నా నోట్లో ఉంచి మీకు అందిస్తున్నాడు అన్నది వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతడు చూడండి, పౌలు మాటల యందు లక్ష్యం ఉంచాడు. పౌలు మాటలు వింటున్నాడు, పౌలు మాటలు గమనిస్తున్నాడు. అప్పుడు పౌలు ఏం చేశాడట? దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఏం చేశాడట? ఇతడు వినే విధానాన్ని చూశాడు పౌలు. మీకు ఒక మాట చెప్పాలి. ఓ టీచరమ్మ గారితో నేను ఆ మధ్యకాలం మాట్లాడాను. నీ పిల్లలు నీ దగ్గర కూర్చొని అమ్మా, వాళ్ళు వింటున్నప్పుడు ఎవడు ఎలా వింటున్నాడు, ఎవడు వినట్లేడు, ఎవడు వంకర శాస్త్రాలు చేస్తున్నాడు, ఎవడు అటు ఇటు ప్రవర్తిస్తున్నాడని టీచర్ అమ్మకు బాగా తెలుసమ్మా. అలాగనే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా, మీరు వచ్చి కూర్చున్నప్పుడు ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరు వాక్యం వినలేదు, వినేవాళ్ళు బాగుపడతారు, వినని వాళ్ళు చెడిపోతారు, విననట్టు కొందరు, ఆ వినేది కూడా కొంతమంది పాస్టర్ గారు తప్పులు పట్టుకోవాలి, పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు, రెఫరెన్స్ కరెక్ట్గా చెప్తున్నారు లేదా, ఇవన్నీ కూడా మొట్టమొదట నువ్వెన్నో సమస్యల్లో ఉన్నావు, ఎన్నో బలహీనతల్లో ఉన్నావు. అతడు బలహీనమైన పాదములు గలవాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో కృంగుదలలు, ఎంతో వేదన కలిగి ఉన్నావు. నీ జీవితం ముందు బయటపడాలనే ఈ వాక్యం నీకు పంచుతున్నది. నీ జీవితము చీకటి నుండి వెలుగునకు, అసత్యం నుండి సత్యానికి, మరణము నుండి జీవంలోకి నిన్ను దాటించడానికే ఈ వాక్యం నీ యొద్దకు వస్తున్నది. అతడు ఎలా విన్నాడు? ఒక మాట అక్కడ మీరు గమనించారా? పౌలు అతనిలో చూసింది ఏమిటంటే, ఆ వింటున్నటువంటి బలహీనమైన పాదములు కలిగిన కుంటివానిలో పౌలు చూసింది ఏమిటంటే, అతనికి బాగుపడే విశ్వాసం ఉంది అని చూశాడు. మీరు ఆ మాట చదువుకోండి. బాగుపడుటకు అతనికి విశ్వాసం ఉండెను అంటే అంత చక్కగా వింటున్నాడు మాట, అంత శ్రద్ధ వహించాడు పౌలు మాటల మీద, అంత దృష్టి పెట్టాడు, అంత ఆసక్తి చూపించాడు. నేను బాగుపడే మాటలు ఈ మాటలు, నేను జీవితంలో ప్రకాశించే మాటలు ఈ మాటలు వింటుంటే ఏదో నాలో ఒక అద్భుతం జరగబోతుంది, దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు అని నాకు ఒక నమ్మిక వస్తుంది. వినేవాళ్ళలో అంత ఏకాగ్రత పెట్టాడు, అంత మనసు పెట్టాడు. ఎన్నో ఏళ్ళు వింటుంటారు వాక్యం, ఎన్నో ఏళ్ళు వింటుంటారు వాక్యం. విని బాగుపడాలి కదా, విని గ్రహించాలి కదా, విని సమస్యల నుండి బయటపడాలి కదా, విని రక్షణ పొందాలి కదా. సంవత్సరాలు వాక్యం వింటారు, బాప్తిస్మం తీసుకోరు, మారు మనసు పొందరు, రక్షింపబడరు. టైంపాస్ కోసం వింటారో, ఆనవాయితీ కోసం వింటారో, లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా, పాస్టర్ గారి యొక్క టాలెంట్ను పట్టుకోవడానికి వింటారో. మనకెందుకు తల్లి, మనకెందుకు బ్రదర్,
ఆయన టాలెంట్తో మనకి ఏమైనా అవసరం? అసలైన వాక్యం చెప్పే దైవజనుడు ఎవరో గుర్తించి, వాక్యము చక్కగా నువ్వు విన్నట్లయితే వినేటప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం, వింటుంటేనే నీకు విశ్వాసం పెరుగుతుంది. రోమపత్రిక 10:17 రాయబడింది ఆ మాట, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తు గురించి వినుట వలనే జరుగుతుందని. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అతడు విన్నాడు. అతనిలో ఏముందంట? అతనిలో విశ్వాసం ఉందంట. ఒకవైపు బలహీనత ఉందండి, ఒకవైపు విశ్వాసం ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అతనికి బాగుపడే విశ్వాసం ఉంది, అందుకే దేవుని మాటలను అంత శ్రద్ధగా విన్నాడు. మీరు ఎక్కడ మిస్ అవుతున్నారో బ్రదర్, సిస్టర్, కొంచెం మనసు పెట్టాలి. బాగుపడకుండా ఇన్ని వాక్యాలు విన్నా, ఇన్ని ప్రార్థనలు చేసుకున్నా, ఇంతగా పాటలు పాడుకున్నా ఎక్కడ బాగుపడకుండా పొరపాటు జరుగుతుందా అన్నది నాకు నేను ప్రశ్నించుకోవాలి, మీకు మీరు ప్రశ్నించుకోవాలి. సపరేట్గా మళ్ళీ కొంతమంది వచ్చి, సుధాకర్ అన్నయ్య నేను నీతో మాట్లాడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా, గంట సేపు వాక్యం చెబితే విని ఆ వాక్యంలోని సారాంశాన్ని గమనించి, ఆ వాక్యం యొక్క శక్తి, వాక్యమే దేవుడు, వాక్యములో జీవం, వాక్యములో వెలుగు, వాక్యములో స్పష్టత, వాక్యములో మహిమ, వాక్యములో సమస్త అద్భుతాలు దాగి ఉంటే ఆ వాక్యాన్ని సరిగ్గా విని దాని ప్రకారము జీవించడానికి మనసులోకి తెచ్చుకోలేక అది ప్రక్కన పెట్టి, సుధాకర్ అన్నయ్య నేను మీతో మాట్లాడాలని వచ్చాను, నేను మీతో విషయాలు చెప్పాలని వచ్చాను. కొంతమంది నాతో అంటారు, వాళ్ళు సంఘానికి వస్తున్నారు, చాలా కాలం అయింది బ్రదర్, కొంచెం చెప్పొచ్చు కదా వాళ్ళకి అని నాతో అంటారు. ఇంత వాక్యం చెబితేనే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతే వ్యక్తిగతంగా నా మాటలు పనిచేస్తాయా? జీవము గల దేవుని మాటలతోనే వాళ్ళు చక్కపడకపోతే, బాగుపడకపోతే, ఒక వెర్రోని నేను చెబితే ఆ మాటలు పనిచేస్తాయా? నాతో మాట్లాడితే సమస్యలు తీరవు. చాలామందికి ఇష్టం, నేను నీతో మాట్లాడాలయ్యా. చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ఏ మనిషితో మాట్లాడినా నాకు తెలిసి బాగుపడలేం. జీవము కలిగిన దేవుని మాటలు, సర్వశక్తి కలిగిన దేవుని మాటలు, బాగుపడే మాటలు, బాగు చేసే మాటలు. అతడు విన్నాడు. వింటున్నప్పుడు పౌలు చూశాడు, ఇతనికి విశ్వాసం ఉంది. పౌలు చూశాడా? పరిశుద్ధాత్ముడు చూశాడా? పౌలుకు తెలుసా? పరిశుద్ధాత్మునికి తెలుసా? మనిషిని హృదయం, మనుషుని అంతరంగం అన్నది పౌలుకు తెలుసా? పరిశుద్ధాత్మునికి తెలుసా? అందుకే అంటాడు, వారు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఏమాత్రం కూడా వారు స్వస్థత పొందడానికి మనసు లేక జీవిస్తున్నారు. ప్రభు, మా బలహీనతలు ఎరిగిన తండ్రివి, మా అజ్ఞానాన్ని ఎరిగిన తండ్రివి, మా మీద ప్రణాళిక కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రములు. చెదరిపోయిన ఇజ్రాయెల్ను పోగు చేసే తండ్రివి ప్రభు, ఎవరి వారు హాస్పిటల్లో అనారోగ్యంతో మరిగిపోతున్నారు, దీర్ఘకాలపు రోగాలతో ఉన్నారు, నాథా, ఎంత ఖరీదైన ట్యాబ్లెట్ అయినా, ఎంత ఖరీదైన ఇంజెక్షన్స్ అయినా, ఎంత వైద్య నిపుణులైనా మానవులు సృజించినవి, మానవులు కలగజేసుకున్నవి, ఒకటి తింటే మరొక సైడ్ ఎఫెక్ట్ అని చెబుతున్నారు. నా ప్రభు, నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయం. చేతులు జోడించి అడుగుతున్నా, నీ మీద విశ్వాసం మాకు కలగజేయి. ₹1,00,00,000 ఇంజెక్షన్ కంటే
1,00,00,000 రూపాయల ట్యాబ్లెట్ కంటే నీవిచ్చే విశ్వాసం గొప్పది. నీ ప్రభావము మాలోనికి ప్రవహిస్తుంది. మేము బాగుపడిపోతాం. 100 లక్షల వేల కోట్లు ఉండట కంటే మాలో విశ్వాసం ఉంటే అదే మాకు విజయం ఇస్తుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరిలో గొప్ప విశ్వాసాన్ని ప్రవహింపచేయండి. ప్రతి బలహీనతల నుండి విడిపించి కుంటివాణ్ణి నడిపించినట్టుగా నీ బిడ్డలందరినీ సమస్యలన్నింటిలో నుండి విడిపించి నడిపించండి. రక్షణలో స్థిరపరచండి. మా దేశ నాయకులను, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని, ప్రభుత్వ అధికారులను, వైద్య బృందం వారిని, విద్యారంగమును, కూలి పనిచేసే వారిని, వ్యవసాయకులను, వ్యాపారస్తులను, డ్రైవింగ్ చేస్తున్న వారిని, మిలిటరీ దళాలను, పోలీసు బలగాలను నా ప్రభు జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరిని విడిపించండి. రక్షణ కార్యం చేయండి. బ్రతకలేక వేశ్యావృత్తితో కడుపు పట్టుకొని శరీరాలను అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి తల్లులను, రాహాబును రక్షించినట్టుగా రక్షించండి. చలనచిత్రాల్లో తెలియక నలిగిపోతున్నారు. నిజమైన హీరో జీవితం ఏమిటో క్రైస్తవ జీవితంలో దాగి ఉందన్న సత్యం వారికి తెలియచేయండి. నా ప్రభు, భార్యాభర్తల మధ్య శాంతి సమాధానాలు దయచేయండి. అవివాహ స్థితిలో ఉన్న వారికి చక్కని వివాహాలు దయచేయండి. చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని వారు రాయబోతున్న ప్రతి పరీక్షల్లో మీ కృప ఉంచి విజయం అనుగ్రహించండి. నా ప్రభు, ఉద్యోగ అన్వేషణలో ఎదురు చూస్తూ అనేక సార్లు పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఫలితాలు లేక కన్నీరు కారుస్తున్నారు. నా గొప్ప తండ్రి, నీ మీద విశ్వాసంతో వారు జీవించి నిశ్చయంగా మీ ఇచ్చే ఆశీర్వాదపు ఉద్యోగం పొందుకొని నీకు సాక్ష్యంగా బ్రతికే వాక్యం దయచేయండి. గర్భవతులుగా ఉన్న తల్లులకు చల్లని కాన్పు దయచేయండి. పసిపిల్లలను, పెద్దలను, యవనులను విశేషంగా దీవించి ఆశీర్వదించి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట ఉంచండి. మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.